బైబిల్లో ఆజ్ఞలన్నిటినీ సంపూర్ణంగా నెరవేర్చిన ఒక భక్తుడు ఉన్నాడు. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవహ్ అట్లు చేసెను. ఏ అట్లు చేశాడు? నోవహ్ అట్లు చేశాను. మినపట్ల పెసరట్ల? ఇక్కడ రాయబడిన మాట నోవహ్ అట్లు చేశాను. నోవహ్ గారు ఏం చేశారటమ్మా? నోవహ్ ఇలాగే ఓ చిన్న పాప సండే స్కూల్కి వచ్చిందట. ఆ సండే స్కూల్ టీచర్ వాక్యం చెప్తా నోవహ్ అట్లు చేశాను అనే వాక్యం చదివి ఎట్లా చేశాడో తర్వాత మాటలన్నీ చెప్పడానికి వెళ్ళాడు. ఈ పాప ఏం చేసింది? అట్లు చేశాను అనే ఒక్క మాటని నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీని అడిగిందట, మమ్మీ నోవహ్ తాత ఏ అట్లు చేశాడు మమ్మీ? పెసరట్ల మినపట్ల? ఏ అట్లు చేశాడు మమ్మీ అందంట. తల్లికి అర్థం కాక నోవహ్ అట్లు చేయటం ఏంటి తల్లి, అసలు బైబిల్లోనే ఆ మాట లేదు కదంటే, లేదు మమ్మీ నువ్వు బైబిల్ సరిగ్గా చదవలేదు అందుకని నీకు తెలియలేదు అందంట. ఎక్కడ రాసిందంటే ఇది చూపించి నోవహ్ గట్టిగా నోవహ్ అట్లు చేశాను. ఏ అట్లు? దేవుడు చెప్పినట్లు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రాయబడిన ఒక అద్భుతమైన మాట, దేవుడు తనకు ఆజ్ఞాపించినది యావత్తు ఒకటి చేసి మరొకటి ఉపేక్షించిన వాడు కాదు ఈ నోవహ్. దేవుడు తనతో ఏదైతే చెప్పాడో చెప్పినది యావత్తు నోవహు చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే నోవహుకు ఒకటి తెలుసు, నా దేవుని ఆజ్ఞల్లో నా భద్రత ఉంది, నా దేవుని ఆజ్ఞల్లో నా క్షేమం ఉంది, నా దేవుని ఆజ్ఞల్లో నా ఆశీర్వాదం ఉంది. ఆయన ఆజ్ఞను మీరి ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయలేను, ఎన్నటికీ వేయబోను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఇంతకీ నోవహుకి ఏం చెప్పాడు? నేనంటాను, నోవహుకి చెప్పిన మాటే ఇక్కడ మనకు చెప్తే, నాకు దేవుడు వద్దు, దెయ్యం వద్దు, నాకు దేవుడు అవసరం లేదు, ఏదో నా బతుకు నేను బతుకుతాను, ఆ వర్షం ఏదో వచ్చేది వస్తుంది, చచ్చిపోతే చచ్చిపోతుంది, అందరూ చచ్చిపోతున్నారు కదా, అందరితో పాటు నేను కూడా చచ్చిపోతానని మామూలు వ్యక్తులైతే చేతులు ఎత్తేవాళ్ళు. నోవహుతో చెప్పాడు. నోవహు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు చరిత్రకారులు చెప్తారు 500 సంవత్సరాలట. ఆ నోవహ్ 500 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, నోవహ్, భూమి మీద నరుల చెడుతనం నేను భరించలేనంత విస్తారంగా ఉంది. ఈ చెడుతనాన్ని నేను చూడలేకపోతున్నాను గనుక ఈ భూమిలో ఉన్న ప్రజలందరినీ నేను నాశనం చేయబోతున్నాను. ఎలా నాశనం చేయబోతున్నానంటే, ఆకాశము నుండి కొండపోత వర్షాన్ని నేను కురిపించబోతున్నాను. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, 30 రోజులు కాదు, దరిదాపుగా 40 రోజులు ఆకాశపు తూములు విప్పి వర్షాన్ని కురిపించి ఆ జలప్రలయములో జనులు నశించేటట్లుగా నేను చేయబోతున్నాను. మంచిదయ్యా, మరి నన్నేం చేయమంటారు? నేను నీతో చెప్పే మాట ఏంటంటే, ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిపరుడుగా కనపడ్డావు, నీతివంతునిగా నువ్వు కనపడ్డావు. ఓ నీతిమంతుడా, నిన్ను నాశనం చేయటానికి నా చేతులు రావట్లేదయ్యా, నిన్ను ఆ జల ప్రళయానికి అప్పగించడానికి నాకు మనస్సు రావట్లేదు. ఎందుకంటే ఆది నుండి కూడా దేవుడు అంటా ఉన్నాడు, ఒక్క నీతిమంతుడున్న ఆ పట్టణాన్ని నేను రక్షించుకుంటాను అంటాడు. నోవహులో ఉన్న ఆ నీతిని దేవుడు చూసి అంటాడు, నీ కుటుంబాన్ని నేను భద్రపరచాలనుకుంటున్నాను, కాబట్టి నీ కుటుంబ భద్రత కొరకు ఒక ఓడను చేసుకో అన్నాడు. అయ్యా, ఓడంటే నేను, నా భార్య, మాకు 3 పిల్లలు, ఆ 3కి 3 కూతురులా, ఆ 3కి 3 భార్యలు,
మొత్తం కలిపితే 8 మంది. ఓకేనయ్యా, మా 8 మందికి సరిపడా, చూడండి, ఆ 8 మందికి సరిపడా ఈ ఫుల్ ఫీట్ అంత ఓడ చాలు. ఈ 10 అడుగుల వెడల్పు 20 అడుగుల పొడవున్న ఈ చిన్న ఓడ నోవాకు చాలు. దేవుడు ఏమంటాడంటే, నోవా, నీవనుకున్నట్లుగా నీవు చేయొద్దు. ఏదైతే నేను నీకు చెప్పానో నేను చెప్పినట్లుగానే నువ్వు చేయాలి. మంచిదయ్యా, చేస్తాను. ఏం చేయమంటాడు? నోవా, ఈ జలప్రలయములో నుండి నువ్వు తప్పించబడినట్లుగా 450 అడుగుల పొడవు, గమనించండి, 450 అడుగుల పొడవు, 75 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు కలిగిన ఓ పెద్ద ఓడను తయారు చేయాలి. నోవాహు మారు మాట మాట్లాడలే. అయ్యో, మా ఇంట్లో ఉంది 8 మందిమే కదయ్యా, మా 8 మందికి సరిపడా పడవ చేసుకుంటాం, సరిపోతుంది కదా అని అనలేదు. దేవుడు అన్నాడు, 450 అడుగుల పొడవు కలిగిన, 75 అడుగుల వెడల్పు, 45 అడుగుల ఎత్తు కలిగిన ఓ పెద్ద ఓడను చేయాలి. చరిత్రకారులు ఏం చెప్తారంటే, 500 సంవత్సరంలో దేవుడు నోవాకు ప్రత్యక్షమైతే 600 సంవత్సరంలో దేవుడు జలప్రలయాన్ని కుమ్మరించాడు. ఎందుకు 600 సంవత్సరంలో జలప్రలయాన్ని కుమ్మరించాడంటే, నోవాహు ఆ ఓడను తయారు చేయటానికి 100 సంవత్సరాల కాల వ్యవధి పట్టింది. ఎన్ని చెట్లు తాను నరకాలో, ఎన్ని రోజులు తాను కష్టపడాలో, అలా చెట్లు నరుకుతూ ఉన్నప్పుడు అలసిపోయి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4, 5, 10, 15, 20, 30, 40, 50, 60, 70, 80, 90 కాదు, 100 సంవత్సరాలు తన బలం, తన ధనం, తన సమయం దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి ధారపోశాడు. ప్రైజ్ ది లార్డ్. నోవాహు కుటుంబం లేదా? ఉంది. నోవాహు తన పిల్లల కొరకు కష్టపడి సంపాదించకూడదా? సంపాదించాలి. తన పిల్లలను పెంచి పోషించే బాధ్యత నోవాహుకు లేదా? ఉన్నది. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకుంటూ, మరొక వైపు భార్య బాధ్యతలు నెరవేర్చుకుంటూ, ఇంకొక వైపు పిల్లల వివాహాలు చేస్తూ, దానికంటే విశేషంగా ఐలారా గమనించండి, 100 సంవత్సరాలు నంబర్ 1 తన బలం, నంబర్ 2 తన ధనం, నంబర్ 3 తన సమయమంతా ఆజ్ఞను నెరవేర్చడానికి వెచ్చించాడు. నోవాహు ఓడను కట్టాడు, మంచిది. ఇప్పుడు దేవుడు అంటాడు, ఓకే నోవాహు, ఓడ పని పూర్తయింది. 2వ ఆజ్ఞ చెప్తాను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆకాశములో ఎగిరే పక్షులున్నాయే, ఆ పక్షి జాతిలో 2 వాటిని నీవు పట్టుకొని నువ్వు ఓడలోకి చేర్చాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పారండి? ఆకాశంలో ఎగిరే పక్షులున్నాయి. ఆ పక్షులు ఒక జాతి కాదు. ప్రస్తుతం పక్షి జాతులు సుమారుగా 10,000కు పైగా ఉన్నాయట. ప్రజెంట్ 10,000కు పైగా పక్షి జాతులు ఆకాశంలో సంచరిస్తున్నాయి. దేవుడు నోవాహుతో ఏమంటాడంటే, నోవాహు, ఆకాశంలో సంచరించే పక్షులున్నాయే, ఆ పక్షుల యొద్దకు వెళ్ళి వాటిని నువ్వు పట్టుకొని నువ్వు ఓడలోకి చేర్చాలి అని దేవుడు చెప్పాడు. నోవాహు స్థానంలో నేనే ఉంటే అనేవాడిని, అయ్యా ఓడగట్టమన్నారు, బాగుంది, ఎందుకంటే చెట్టు నిఖరంగా ఓ చోట ఉంటుంది, దాన్ని నరుగుతాను, తీసుకొస్తాను, ప్రయాసపడతాను. పక్షులు ఒక చోట నిఖరంగా ఉండేయా? చెప్పాలి. కాకులు ఒక చోట నిఖరంగా ఉండేయా? మొన్న మధ్య ఒక ఆయన సాయంత్రం 4 ప్రాంతంలో వెళ్తే చెమటలు గక్కుతున్నాడు ఇంట్లో. అన్న ఏమిటన్నా ఈ చెమటలు అంటే, అన్నా అది మా కోడేనన్నా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాన్ని పట్టుకోవాలని పరిగెత్తి నాకు రొప్పు వచ్చింది, కానీ అది మాత్రం పీటీ ఉషాలాగా పరిగెత్తుతుంది అన్నాడు. నేను అంటాను, ఒక కోడిని పట్టుకోవటానికి 4 గంటలు పడితే మరి కాకులు ఉన్నాయి, కాకులు ఏమన్నా నికరంగా ఒక చోట ఉండేయా చెప్పండి? దేవుడు అంటాడు, నోవాహు, నేను నీకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే, ఆకాశ పక్షుల యొద్దకు వెళ్ళి
వాటిలో రెండేసి జతలుగా నువ్వు ఓడలోకి చేర్చాలి. అయ్యా పక్షులు పట్టుకురమ్మంటారా? పట్టుకొస్తానయ్యా. మీరు ఏది చెప్పారో అదే చేస్తానయ్యా. మీ మాట నేను దాటను. మీ ఆజ్ఞను జబదాటి ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయను. మీ ఆజ్ఞే నాకు ప్రాణమయ్యా. మీ నిబంధన, మీ శాసనాన్ని నెరవేర్చటమే నా ఆశ. ఎంతో ప్రయాసపడే అనుభవమైన నువ్వు రెండేసి జతలుగా తీసుకురావాలని దేవుడు చెప్తే ఇంకా నోవాహు తీసుకురావడానికి వెళ్ళలేదు, కానీ దేవుని మాట విని ఓకే నేను చేస్తానయ్యా అన్నాడు. తర్వాత దేవుడు అంటాడు, నోవాహు ఆకాశంలో ఎగిరే పక్షులే కాదు, అరణ్యములో జీవించే, భూమి మీద జీవించే ప్రతి జంతుజాలాన్ని వాటిలో నుండి రెండేసి చొప్పున నువ్వు ఓడలోకి తీసుకురావాలి. ఆ జంతువులంటే ఆ జంతువు లోపల సింహాలు ఉన్నాయి, పుల్లులు ఉన్నాయి, ఎలుకబంటులు ఉన్నాయి, గాడిదలున్నాయి, గుర్రాలు ఉన్నాయి. ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో అన్ని రకాల జంతువులు ఉన్నాయి. నోవాహుతో దేవుడు అంటాడు, నోవాహు నువ్వు సింహాలను తీసుకురావాలి. మీరు చెప్పినట్లే నేను చేస్తానయ్యా. అయ్యా ఏ జంతువునైనా తీసుకురమ్మంటే తీసుకొస్తా, కానీ సింహాలను తీసుకొని రావటం మాత్రం నాకు వల్ల కాదు బాబు. మరొక పని చెప్పండి నేను చేస్తాను. అది మాత్రం నా వల్ల కాదని నోవాహు చేతులు ఎత్తాలి. కానీ నోవాహు ఏం చేశాడో తెలుసా? దేవా, భూమి మీద సంచరించే జంతుజాలం అంతటిని తీసుకురమ్మని మీరు నాతో చెప్పారు కదా, మీరు చెప్పినట్లే నేను చేస్తాను. చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెప్పాను. ఇప్పుడు సింహం దగ్గరికి వెళ్ళాడు అనుకుందాం, వెళ్ళలేదు కానీ అనుకుందాం. సింహం ఏమైనా నోవాహు గారిని చూసి, నోవాహు తాత గారు వెల్కమ్ మా గుహలోకి రా అని నేను ఆహ్వానించేదా? మనమంతా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసుకొని తింటే అనుమానమే లేదు ఆ సింహం మనిషి బిర్యానీ చేసుకొని తినేది. నోవాహుని ముక్కలుగా చేసుకొని అది తినేది. అది భయంకరమైన జంతువు. నోవాహుకు తెలుసు అది భయంకరమైనదని తెలిసిన నా దేవుని ఆజ్ఞ నేను పాటించాలి. పిల్లలారా, కొన్ని ఆజ్ఞలు నీకు కఠినంగా కనబడతాయి. వినండి బాగా. కొన్ని ఆజ్ఞలు నీకు కష్టంగా కనబడతాయి. అయ్యో ఈ ఆజ్ఞ నేను పాటిస్తే నేను నష్టపోతానేమో, ఈ ఆజ్ఞ నేను నెరవేరిస్తే నా జీవితంలో ఓడిపోతానేమో, ఈ ఆజ్ఞ నేను నెరవేరిస్తే నా పిల్లలను దుఃఖ పెట్టాల్సి వస్తుందేమో, ఈ ఆజ్ఞ నేను నెరవేరిస్తే సంఘాన్ని దుఃఖ పెట్టాల్సి వస్తుందేమోనని కొన్ని కఠినంగా నీకు అనిపించిన, ఇది దేవుని మాట అని నీకు తెలిసిన తర్వాత లాభమైనా నష్టమైనా, మేలైనా కీడైనా, ఆశీర్వాదంగా కనపడుతున్నా మరో రకంగా కనపడుతున్నా ఆ వాక్యానికి నువ్వు సాక్షిగా బ్రతుకుదువుగాక. ఆ తర్వాత దేవుడు ఏమంటాడంటే, నోవాహు జంతువులనే కాదు, నేల మీద ప్రాకే ప్రతి జీవరాశిని, ఆ జీవరాశిలో రెండేసి చొప్పున నీ ఓడలోనికి తీసుకురావాలన్నాడు. నేల మీద పాకే జీవరాశుల్లో ఒకటి ఉంది, నాగరాజు. సర్పం ఉంది చూసారా? సర్పం. ఆ సర్పం నేల మీద ప్రాగుతుంది, అది విషకరమైనటువంటిది. దేవుడు చెప్పాడు, నోవాహు ఆ నేల మీద ప్రాకే జీవరాశిని నువ్వు తీసుకురా. అయ్యా, ఒకటా రెండా, కొన్ని వేల లక్షల కొలది జీవరాశులు భూమి మీద సంచరిస్తున్నాయి. అవి ఎక్కడున్నాయో కనుక్కోవాలి, అక్కడికి వెళ్ళాలి, వెతకాలి, పట్టుకోవాలి, మరలా ఓడ దగ్గరకు తీసుకురావాలి. ఒక్కసారి మీరు చూడండి, ఇదేదో 2-3 వచనాల్లో రాయబడినంత మాత్రాన మనం తేలిక చూసుకుంటాం, కానీ ఈ ఆజ్ఞలు నెరవేర్చడానికి నేనంటాను నోవాహు యొక్క ఆయుష్కాలం కూడా చాలదేమో. 100 సంవత్సరాలు ఓడను కట్టాడు. ఈ 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దేవుడు చెప్పిన మాట, ఆకాశ పక్షుల్లో 2 జతలు, 2, భూజంతువుల్లో 2, మూడవది నేల మీద ప్రాకే జీవరాశుల్లో 2 వాటిని నువ్వు తీసుకురావాలన్నాడు. నోవాహు అన్నాడు, నేను తీసుకొస్తానయ్యా అన్నాడు. దేవుడు ఆశ్చర్యపోతున్నాడు, అరే ఆకాశ పక్షుల్లో ప్రతి జాతిలో నుండి 2 తీసుకొస్తానంటున్నాడు. వాస్తవంగా నోవాహు అనాల్సింది, అయ్యా ఈ దొరకవు కదా అని అనాలి.
అయ్యా సర్పాన్ని ఎట్లా పట్టుకుంటాను అని అనాలి. ఏమీ అనకుండా నేను చెప్పిన ప్రతి దానికి అయ్యా చేస్తాను, అయ్యా చేస్తాను, అయ్యా చేస్తాను అని ఇలా తల ఉంచుతున్నాడు ఏంటి అని ఆకాశమందలి దేవుడు నోవహులో ఉన్న వినయ మనస్సును చూసి దేవుడు మురిసిపోయాడు. ఆమేన్. దేవుడే ఆశ్చర్యపోయాడు. పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో ఆది నుండి దేవుని మనస్సును గెలుచుకున్న వారు ఎవరో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపేవారు, దేవుని మాటకు శిరస్సు వంచే వ్యక్తులంటే దేవుడు వారిని ప్రాణాధికంగా ప్రేమిస్తాడు. దేవుడు ఆశ్చర్యపడి ఆ జంతువులను తీసుకురమ్మన్నా తీసుకొస్తానన్నాడు, పక్షులను తెమ్మన్నా తీసుకొస్తున్నాడు. ఏమిటా ఈయనలో ఉన్న విధేయతని ఆశ్చర్యపడుతూ ఉంటే తర్వాత దేవుడు అంటాడు, నోవా, నా ఆజ్ఞ ఒకటి ఓడ కట్టే విషయంలో నువ్వు నెరవేర్చావు గనుక, భూజంతువులను, ఆకాశ పక్షులను, నేల మీద ప్రాకే జీవరాశులను తీసుకురమని నేను చెప్పిన మాట చేస్తానని నువ్వు తల వంచావు గనుక, నోవా, నేను నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? వాటిని నీ యొద్దకు నేను పంపించబోతున్నాను. నీవు పరిగెత్తాల్సిన పని లేదు. మరొక 200 సంవత్సరాలు వాటిని ఏరే విషయంలోనూ బ్రతకాల్సిన పని లేదు. నీ విధేయతను చూసి, నా మాటకు లోబడే నీ వ్యక్తిత్వాన్ని నేను చూసి, నోవా, నేను చేయబోతున్న పని ఏంటో తెలుసా? ఏవేవి నీకు కావాలో వాటినే నేను నీ యొద్దకు పంపించబోతున్నాను. బైబిల్లో రాసి ఉంది, చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 19-20 వచనాల్లో సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. నీవు తేవాలి అన్నాడు 19వ వచనంలో. 20వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, చివరి మాట, ప్రతి జాతిలో 2 చొప్పున అవి నీ యొద్దకు వచ్చును. ఆమేన్. పై వచనంలో ఏమన్నాడండి? నీవు తేవాలి అన్నారు. తర్వాత వచనంలో ఏమంటాడు? నోవా, నీవు తేవాలి అని నేను చెప్తే నా మాట నువ్వు విన్నావు, నీవు తేవాల్సిన పని లేదు, వాటిని నేను నీ యొద్దకు పంపిస్తాను. నీ జీవితంలో ఇది దేవుని ఆజ్ఞ అని నువ్వు గుర్తించి ఆ ఆజ్ఞను పాటించడానికి నువ్వు తల వంచితే, నీ కుటుంబానికి ఏం కావాలో, నీకు కావలసిన వాటి కొరకు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీకు కావలసిన వాటి కొరకు అహోరాత్రులు కష్టపడాల్సిన అగత్యం లేదు. ఆజ్ఞ నీవు నెరవేరిస్తే ఆ ఆజ్ఞ నీ అవసరత తీరుస్తుంది. ఆమేన్. ఆజ్ఞ నువ్వు నెరవేరిస్తే నీకు కావలసిన ఆస్తి, నీకు కావలసిన ఆరోగ్యం, నీకు కావలసిన సంపద, నీకు కావలసిన శాంతి, నీకు కావలసిన ఆశీర్వాదం, నీకు కావలసిన ప్రతిదీ అది నీ యొద్దకే వస్తుంది. దావీదు అదే అంటాడు, ఆయన వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవకు వెలుగు గనుక నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పిల్లరా, ఆయన కృపను బట్టి రక్షించబడిన నాట నుండి ఆ మట్టుకు మేము వేసే ప్రతి ఆలోచనలో, తీసుకునే ప్రతి నిర్ణయంలో, మాట్లాడే ప్రతి మాటలో దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఎలా చేయమని చెప్తుందని 1కి 10 సార్లు ఆజ్ఞను పరిశీలించి అడుగులు వేసే ఆ మంచి అనుభవం ఆయన కృపను బట్టి దేవుడు మాకు ఇచ్చారు. మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని కృపను బట్టి మా తండ్రి గారు ఒక చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు. ఈ మధ్య రిటైర్డ్ అయ్యారు. 2002వ సంవత్సరంలో నేను సేవకు వచ్చాను. సేవలో ఉంటూ ఉండగా మా నాన్న ఉద్యోగం చేశారు. ఈ 11 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు ఆయన జీతంలో 10% నాకు ఇచ్చిన వాడు కాదు. నాన్న, నేను సేవ చేస్తున్నాను, నీ 10% నాకు ఇవ్వు నాన్న అని నేను అడిగిన వాడిని కాదు. ఎందుకు? వాక్యం ఏం చెప్తుంది? ఏ మంద కాపరైతే మందను పెంచుతున్నాడో ఆ కాపరికే ఈ మంద తన పాలు ఇవ్వాలి, ఆ కాపరికే ఈ మంద తన కలిగిన సమస్తాన్ని ఇవ్వాలి. ఇది వాక్యం చెప్తున్నటువంటి సత్యం.
ఏ ఎద్దు అయితే కళ్ళాన్ని తొక్కుతుందో ఆ ఎద్దే ఆ ధాన్యాన్ని అనుభవించాలి. ఇది వాక్యం చెప్తుంది. 11 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు నేను తిన్న రోజు ఉంది, తినని రోజు ఉంది. ఆకలి దప్పులతో ఉన్న రోజు ఉంది, సమృద్ధిని అనుభవించిన రోజు ఉంది. ఆకలి దప్పులతో ఉన్న ఏ రోజు నాన్న మీ దశంభాగం నాకు పంపండి అని నా నోటితో అడిగిన వాణ్ణి కాదు, ఆయన ఎప్పుడు ఇచ్చిన వాణ్ణి కాదు. కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది ఏ మందిరానికి వెళ్తున్నాడో ఆ కాపరికి ఇవ్వాలి. సరే అయిపోయింది. 2013 సంవత్సరంలో ఆయన రిటైర్డ్ అయ్యారు. ఆ 2013 సంవత్సరంలో ఆయనకు 10 లక్షలు ఎంతో మొత్తానికి వచ్చినాయి. ఆయనకు ప్రారంభం నుంచి ఉన్న అలవాటు ఏంటంటే ఎంత సంపాదించినా, నాకు గుర్తు 700 జీతంలోనే 70 రూపాయలు దశంభాగం తీసేవాడు ఆయన. మేము అప్పుడు చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆయనకి 10 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ 10 లక్షల రూపాయల దశంభాగం ఎంత? గట్టిగా ఏమండి అంత సీరియస్గా చూస్తారు? ఎంత? ఆ 10 లక్షల్లో దశంభాగం వచ్చి 1,00,000 రూపాయలు. నేను కొడుకునే సేవ చేస్తున్నాను. ఏ సేవకుడికి ఇస్తే ఏముంది అని తన స్థానిక తనను పెంచి పోషిస్తున్న దైవ సేవకులకు ఇవ్వకుండా నాకు ఇవ్వచ్చు కదా. ఆయన నాకు ఇవ్వలేదు, నేను అడగలేదు. ఆయన ఎక్కడిచ్చారో తెలుసా? తాను ఏ మందిరానికి వెళ్తున్నాడో అదే మందిరంలో ఆ 1,00,000 రూపాయలు ఇచ్చారు. నేను పొర్రపాటును అడగలేదు. ఎందుకో తెలుసా? ఆయన నేను అడగటం, లేకపోతే ఆయన దశంభాగం నాకు ఇవ్వటం వాక్యాన్ని ఉల్లంఘించిన ప్రక్రియ నా మనసులో ఉందేంటో తెలుసా? ఆయన 1,00,000 రూపాయల కొరకు నేను ఎందుకు ఎదురు చూడాలి? నేను యోగ్యుని కాదు, దాన్ని ముట్టుకోవటానికి నేను తగిన వాడిని కాదు. ఇది ఆజ్ఞ కనుక దాని వైపు నేను వెళ్లకుండా ఉంటే నా తండ్రి ఇస్తే 1,00,000 రూపాయలు ఒక్కసారే ఇస్తాడు. ఆజ్ఞ కొరకు నేను నిలవబడితే అలాంటి కోట్ల రూపాయలు ప్రతి నెల దేవుడు ఇస్తాడు. ఆమేన్. వాక్యం కొరకు నేను నిలవబడితే, వాక్యానికి సాక్షిగా నేను జీవిస్తే, ఇది వాక్యం ఎలా చెప్తుంది, ఇలా నేను బ్రతకాలని వాక్యం కొరకు నిలవబడితే నా తండ్రి ఒక్కసారి నా అవసరం తీర్చేవాడేమో. పరలోకపు తండ్రి బ్రతుకు కాలమంతా ఆయన అవసరాన్ని తీర్చుతాడు. వినండి అయ్యలారా, నీ జీవితంలో ఆజ్ఞను ఎప్పుడైతే నువ్వు నెరవేరుస్తావో ఆలోచించండి, నీకు కావలసినవన్నీ నీ వద్దకే వస్తాయి. నువ్వు పరిగెత్తాల్సిన పని లేదు. ఇంకొక చిన్న సందర్భం చెప్తాను. ఈ మధ్య అక్క వాళ్ళ తండ్రి గారు, ప్రైజ్ ది లార్డ్, అక్క వాళ్ళ తండ్రి గారు ఆయన పొలం అమ్మారు. ఎంతో నాకు సరిగ్గా తెలియదు కానీ మొత్తానికి 10-15 లక్షల రూపాయల దాకా వచ్చినాయి. ఇప్పుడు దశంభాగం తీయాలనుకున్నాడు. అక్కకు ఫోన్ చేశాడు, వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. ఏం చెప్పిందో తెలుసా అక్క? నాన్న, అది 1,00,000 రూపాయలు కానీ 1,50,000 రూపాయలు కానీ, సత్తెనపల్లిలో మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో, సత్తెనపల్లిలో ఏ దైవజనుడి దగ్గరికి వెళ్తున్నారో, ఏ దైవజనుడి దగ్గర మీరు వాక్యం వింటున్నారో ఆ దైవజనుడికే మీ 1,50,000 రూపాయలు దశంభాగం ఇవ్వండి. అమ్మా, మేము అప్పుడప్పుడు మీ దగ్గరకు వస్తాం కదమ్మా. అఫ్ కోర్స్. అప్పుడప్పుడు మా యోగక్షేమాలు మీరు చూస్తారు కదమ్మా. అఫ్ కోర్స్. కానీ నీ దశంభాగం అనుభవించడానికి ఫలానా వ్యక్తి యోగ్యుడు. మాకున్నదేంటో తెలుసా? ఆజ్ఞ పట్టుకుంటే ఆజ్ఞ మనలను పోషిస్తుంది. ఆజ్ఞ పట్టుకుంటే ఆజ్ఞ నన్ను ఆశీర్వదిస్తుంది. ఆజ్ఞ పట్టుకొని ఆజ్ఞ కొరకు నిలవబడితే, ఈరోజు ప్రభు పిల్లరా, ఎంతో మంది దేవుని పిల్లలు భయంకరమైన దారిద్రతను అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబం అంతా కష్టపడుతుంది. కష్టపడి సంపాదించిన సంపాదన ఏమైపోతుందో తెలియదు. భార్య ఉద్యోగానికి వెళ్తుంది, భర్త ఉద్యోగానికి వెళ్తాడు, పిల్లల ఉద్యోగానికి వెళ్తారు. అహోరాత్రులు కష్టపడినా అనేక క్రైస్తవ కుటుంబాల్లో ఎదుగుదల లేని పరిస్థితి. ఎందుకు వీరు ఎదగలేకపోతున్నారంటే ఒకటే నేను చెప్పగలను, ఆజ్ఞ ఎవడు నెరవేర్చడో, ఆజ్ఞ ఎవరు పాటించరో, ఆజ్ఞానుసారంగా ఎవడు జీవించడో, ఆజ్ఞను కాపాడేవా ఆజ్ఞ నిన్ను కాపాడుతుంది. ఆజ్ఞను భంగం చేసేవా ఆ ఆజ్ఞ నిన్ను బ్రద్దలు చేస్తుంది. జాగ్రత్త. ఆజ్ఞను కాపాడేవా ఆ ఆజ్ఞ నీ రక్తపు కోటగా, ఆ ఆజ్ఞ నీ కావలి కోటగా మారి ఆజ్ఞ కోటలో నువ్వు భద్రపరచబడతావు.
ఆదాము, ఏదెను తోటలో నువ్వు ఉంటున్నావు, జాగ్రత్త. పొర్రపాటున ఈ పండు నువ్వు తినొద్దు. ఆజ్ఞల్లో జీవించేవాడు, ఆజ్ఞల్లో సంచరించేవాడు. తినవద్దు 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 అని అనుకుంటూనే అసలు ఏ పరిస్థితుల్లో తినకుండా తన్ను తాను భద్రపరుచుకునేవాడు. ఆజ్ఞలో సంచరించినంత కాలం ఆదాము దగ్గరికి మరణము రాలేదు. ఒక్కరోజు మాత్రం ఆజ్ఞను ఉల్లంఘించి, గమనించండి, ఆజ్ఞను ఉల్లంఘించి ఒక్కసారి తెంపుకొని తింటే ఏమైతులే అన్నట్లుగా అవ్వమ్మ వెళ్ళి తాను తిని తన భర్తకి ఇచ్చింది. పిల్లలరా, ఆజ్ఞను ఉల్లంఘించి ఆజ్ఞల మార్గాన్ని ఎప్పుడైతే దాటాడో అక్కడికక్కడే ఆదాముకు మరణం సంభవించింది. ఒక దగ్గరకు వద్దాం. నోవహు అట్లు చేసెను. ఎట్లు చేశాను? మరలా అట్లంటే ఎట్లు చేశాను? దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లు చేసెను. దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు, ఇప్పుడు చూడండి, అవన్నీ నోవహు దగ్గరికి వచ్చినాయి. వాటన్నిటిని నోవహు ఓడలోకి చేర్చుకున్నాడు. నోవహు ఆ సమస్త జీవరాశులతో పాటు సుమారుగా 370 రోజుల పాటు ఆ ఓడలోనే బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. నోవహు ఇక్కడ ఉన్నాడు, నోవహు భార్య ఇక్కడ ఉన్నారు, నోవహు గారి 3 పిల్లలు ఎక్కడున్నారు, నోవహు కోడళ్ళు 3, మొత్తం 8 మంది ఉన్నారు. వాళ్ళ పక్కనే ఎవరున్నారు? సింహం ఉంది. ఎన్ని రోజులంటే గట్టిగా 370 రోజులు ఈ నోవహు సింహాల మధ్యలోనే తిరిగాడు. 370 రోజులు నోవహు భార్య సింహాల మధ్యలోనే తిరిగింది. నోవహు కుమారులు, నోవహు కోడళ్ళు 370 రోజులు సింహాల మధ్యలోనే తిరిగి. దానియేలు సింహాల బోన్లో ఉంది. ఒక్క రాత్రే ఉన్నాడు. ఈ కుటుంబం అయితే 370 రోజుల పాటు ఆ సింహాల మధ్యలోనే సంచరిస్తున్నారు. అద్భుతం ఏంటో తెలుసా? సింహాలన్నీ పిన్ డ్రాప్ సైలెన్స్. అల్లరి లేదు, గొడవలు లేవు, వివాదాలు లేవు. ఆజ్ఞలతో కట్టబడిన ఆ ఓడంతటిని సమాధానమే ఏలుబడి చేసింది. ఆమేన్. ఇప్పుడు గమనించండి. సరే, నోవహు అంటే భయపడ్డాయి సింహాలు, వదిలేద్దాం. ఈ సింహాల పక్కనే ఎవరున్నారు? గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పొట్టేళ్ళు ఉన్నాయి. సింహం ఇక్కడే ఉంది, చిరుతుపులి ఇక్కడే ఉంది. గమనించండి, సింహము చిరుతుపులి ప్రక్కనే ఉండగా వాటి ప్రక్కనే గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయి తెలుసా? సింహం దగ్గరికి వచ్చి, సింహం బావా, ప్రైజ్ ది లార్డ్. ఈ సింహం అంటుంది, గొర్రెపిల్ల బాగున్నావా అని. ఈ సింహం కాస్త గొర్రె పిల్లలాగా మారిపోయింది. నేనంటాను, ఆజ్ఞలతో కట్టబడిన గుడారములో అంతటి మహిమ ఉన్నది. ఆమేన్. నీకు తెలుసా, నీ కుటుంబాన్ని ఆజ్ఞలతో కట్టుకుంటే నీ భర్త ఒక సింహము లాంటి వాడైనా, నీ పిల్లలు చీల్చే తోడేళ్ల వంటి వారైనా, నీ అత్త నీ కోడలు భయంకరమైన రాక్షసులైనా, ఆజ్ఞలతో నీ కుటుంబాన్ని కట్టుకుంటే ఆ సింహాలు కాస్త గొర్రె పిల్లలుగా మార్చబడునుగాక. ఆమేన్. ఒకవేళ ఆజ్ఞలతో నీ కుటుంబాన్ని కట్టుకుంటూ వస్తే, ఆజ్ఞల జాడల్లో నీ కుటుంబాన్ని నిర్మించుకుంటూ వస్తే, ఆజ్ఞ ఉన్న చోట శాంతి, ఆజ్ఞ ఉన్న చోట సమాధానం, ఆజ్ఞ ఉన్న చోట నెమ్మదే ఏలుబడి చేయునుగాక. విచిత్రం గమనించండి. సరే, సింహాన్ని వదిలేద్దాం. అక్కడే ఎలికపిల్ల పాపం వెళ్తా ఉంది. ఆ ఎలికపిల్ల వెళ్తా ఎవరి దగ్గరకు వచ్చిందో తెలుసా? పిల్లి దగ్గరకు వచ్చింది. పిల్లిని చూసి, పిల్లి బావా, ప్రైజ్ ది లార్డ్ అంది. ఏం ఎలుక, బాగున్నావా అంది. బాగున్నాను. ఆ రెండు ప్రక్కనే కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటున్నాయి. అరే పిల్లి ఎలిక వైరం కదా. సరే, ఎలిక పిల్ల అలా దాటే లోపు పిల్లి దగ్గరికి కుక్క వచ్చింది. పిల్లికి కుక్కకు పడిద్దా? ఏమండి, పిల్లికి కుక్కకు అసలు పడదు. పిల్లి, కుక్క, ఎలుక ఈ 3 కూర్చొని ప్రేమగా మాట్లాడుకుంటున్నా. అయ్యో నోవహు, పిల్లికి ఎలుక సహవాసమా?
పిల్లికి ఎలుకు సమాధానమా? నోవాకంటాడు, ఓరే నాయన, ఆ పిల్లి ఎలుగు దగ్గర ఏం చూసారు? ఆగండి ఆగండి, ఇంకో చోట తీసుకెళ్తాను రండి. ఎక్కడికి తీసుకెళ్తావు? నోవాకు తాతండి, రండి రండి, నేను తీసుకెళ్లే చోటకి ఎక్కడికో తెలుసు, అదిగో చూడు, కనపడిందా? ఏంటయ్యేది? అదేరా పాము. పాము పక్కనే ముంగేస్తుంది చూడు, రెండు కలిసి పండుకున్నాయి. ప్రైజ్ ది లార్డ్. పాము నవ్వకంటాడు, ఓరి పిచ్చోడా, ఎలిక పిల్లి స్నేహంగా ఉంటాం కదా, అదిగో పాము ముంగేసా చూడు. నా మాట వినండి, నీ భర్తే ఒక పాము లాంటి వాడైనా, లేకపోతే నీ భార్య ఒక ముంగేసు లాంటిదైనా, ఆజ్ఞలతో కట్టుకుంటే అవి స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన గుణాన్ని అవి స్వతంత్రించుకొనును గాక. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో, పిల్లరా, మా కుటుంబంలో సమాధానం లేదు, మా భార్య మా మాట వింటలేదు, మా పిల్లలు మా మాట వింటలేదు, మా భర్త మా మాట వింటలేదు. అయ్యో, వినటలేదు. ఒక్క నోవాహు 370 రోజుల పాటు ఆ ఓడలో ఉన్న సమస్త జీవరాశులు నోవాహు మాట విన్నాయి. నోవాహు దగ్గరికి వద్దాం. నోవా, సింహం నీ మాట ఎందుకిందయ్యా? ఎలుగుబంటి నీ మాట ఎందుకిందయ్యా? చిరుతుపులు నీ మాట ఎందుకిందయ్యా? చివరికి పిల్లి కూడా నీ మాట ఎందుకిందయ్యా? నోవాహు అంటున్నాడు, నేను దేవుని మాట విన్నాను గనుక, నేను దేవుని మాటకు లోబడ్డాను గనుక సమస్త జీవరాశులు నా మాటకు లోబడ్డాయి. యజమానుడా, నా మాట గమనించు. నీ జీవితంలో నీవు దేవుని మాటకు లోబడితే, నీ నోట నుండి మాట బయటకు రాక మునిపే నీ భార్య నీ మాటకు లోబడుతుంది. నీవు దేవుని మాటకు లోబడితే, నీ నోట నుండి మాట బయటకు రాక మునిపే నీ పిల్లలు నీ మాటకు విధేయులవుతారు. ప్రియ తల్లి, నీవు దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు నీ విధేయత చూపిస్తే, నువ్వు పేదరికాన్ని నోటితో ఆజ్ఞాపిస్తే, రోగాన్ని నువ్వు ఆజ్ఞాపిస్తే, వ్యాధిని నువ్వు ఆజ్ఞాపిస్తే, నీవు ఆజ్ఞాపించినట్లే అవి నీకు లోబడును గాక. మధ్య ఒక ఆయన చాలా భయంకరంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట, ఏడుస్తున్నాడంట. 3 నెలల పాటు ఏడ్చి, దేవా నాకు ప్రత్యక్షమవు, నాకు ఒక కోరిక ఉంది, నాకు ప్రత్యక్షమవు అని 3 నెలల పాటు ఏడ్చుకుంటా ప్రార్థన చేశాడంట. దేవుడికి అర్థం కాక, ఒరి బాబు, వీడు 3 నెలల పాటు ఏడ్చుకుంటా ఏడ్చి నాకు ప్రత్యక్షమవు, నాకు కనపడు, నాకు ఒక కోరిక ఉంది అంటున్నాడు. ఎంతకీ వీడికి ఉన్న కోరిక ఏంటో తెలుసుకుందామని దేవుడు అడిగి దగ్గరికి వచ్చి అన్నాడంట, భక్తుడా, నీ ప్రార్థన నేను విన్నాను, నీ మనవి ఆలకించి నీ మధ్యకు వచ్చాను, ఎంతకీ నీ కోరిక ఏంటో తెలియజెప్పు అన్నాడంట. వెంటనే దేవుడిని చూడటంతో, అయ్యా నాకేమీ వద్దు, నన్ను ఇప్పటికిప్పుడే ఉన్నపాటున నన్ను బుద్ధింకలాగా మార్చయ్యా అన్నాడంట. దేవుడే బెత్తరపోయి, ఒరే, ఐన్స్టీన్ లాగా మార్చమన్నాడంటే బాగుంది, అబ్దుల్ కలాం లాగా మార్చమన్నాడంటే బాగుంది, బిల్ గేట్స్ లాగా ఆశీర్వదించమన్నాడంటే బాగుంది, ఈడేం కోరికరా, విచిత్రమైన కోరిక, నన్ను బుద్ధింకలాగా మార్చయ్యా అంటాడేంటని దేవుడు ఆశ్చర్యపోయి, ఒరే, ఎందుకురా బుద్ధింకలాగా మార్చమని అడుగుతున్నావని ఆయన అడిగితే అన్నాడంట, అయ్యా, మా ఆవిడికి బుద్ధిం కంటే సత్యం అంత భయం. ఈ బతుకులో ఎడితిరిగి మా భార్యను భయపెట్టలేకపోయా. అదే నేను బుద్ధింకలాగా మారిపోతే ప్రతీకారాన్ని తీర్చుకుంటానయ్యా, ఉన్నపాటున బుద్ధింకలాగా మార్చయ్యా అన్నాడంట. దేవుడు ఆశ్చర్యపోయి వాడిని చూస్తూ ఉంటే అంటాడంట, అయ్యా, బుద్ధింకన్నయ్య నేను ఒక్కడనే మా ఆవిడ మీద దాడి చేస్తాను అనుకుంటున్నారా? లేదు, నేను పిల్లల్ని కంటాను, నా పిల్లలు మనవ సంతానాన్ని కంటారు, నేను నా పిల్లలు మనవ సంతానం టోటల్గా ఫ్యామిలీ మా భార్య మీద అటాక్ చేస్తాను అంటాడంట. నా భార్య కళ్ళలో భయాన్ని చూడాలయ్యా, ఇది నా చిరకాల వాంఛ. నోవా, నీ ఓడలో ఎంత సమాధానం ఎందుకయ్యా? నీ ఓడలో ఎంత నెమ్మది ఎలా వచ్చిందయ్యా? నువ్వు జీవించేది సింహాల మధ్యలో కదా, ఎస్. నీవు జీవించేది పులుల మధ్యలో కదా, అవును. నీవు జీవించేది చిరుత పులుల మధ్యలో కదా, చిరుత పులుల మధ్యలో నేను సంచరించిన ఆజ్ఞలతో నా కుటుంబాన్ని కట్టుకున్నాను గనుక ఆ ఆజ్ఞే నా కుటుంబాన్ని భద్రపరుస్తూ వచ్చింది.